అమ్మా, ఇప్పుడు నవరాత్రి పూజా విధానంలో మనం ఆచరించాల్సిన అంశాలేంటి? ఈ నవరాత్రులు కూడా, ఎందుకంటే రాత్రులే పూజా విధానం అనుకున్నాం కాబట్టి, నవరాత్రులు కాబట్టి వాటి విశిష్టత ఏంటి, దాన్ని ఎలాగ అనుసరిస్తే బాగుంటుంది? ఎందుకంటే చాలామంది, కొంతమందికి తెలియట్లేదు. మీరు లాస్ట్ మన ఎపిసోడ్లో ఏం చెప్పారంటే 3 పూటలు చేయాలి పూజలు, కుదరలేని వాళ్ళు పొద్దున సాయంత్రం చేసుకోవచ్చు అంటున్నారు. సో కుదిరిన వారు, కుదరని వారు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అది చెప్పండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నవరాత్రి పూజా విధానము దేనికైనా ఆర్భాటం వద్దు. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది భక్తి, శ్రద్ధ, భక్తి. ఇవి రెండే చాలా ముఖ్యం. శరన్నవరాత్రుల్లో ప్రత్యేకంగా చేసుకునేది కుంకుమార్చన. ఇక్కడ మళ్ళీ లలితా సహస్రనామం చదువుకోవాలంటే పురుషులు చదువుకోవచ్చా అని అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు మాత్రమే చదువుతారు లలితా సహస్రనామం, మగవాళ్ళు కూడా చదివి తీరవలసిందే. ఓ సూపర్. ఇప్పుడు డబ్బు ఎవరికి కావాలండి? ఆడవాళ్ళ ఒకరికే కావాలా, మగవాళ్ళకి కూడా కావాలా? మనశ్శాంతి ఆడవాళ్ళకే కావాలా, మగవాళ్ళకి కావాలా? అంటే ఇక్కడ ఏంటంటే మన యొక్క వ్యవస్థ అలా వెళ్ళిపోతుంది. లలితా సహస్రనామం అంటే ఆడవాళ్లే చదువుతారు అని. చాలా తప్పండి అది. అమ్మవారి పూజలు అంటే శుక్రవారం చేసుకోలేదు, ఆడవాళ్ళకి చెందిన పూజలు అంటూ కూడా చాలా మంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది, ఆడవాళ్ళు చేసే పూజలు కదా అంటారు, కానీ మగవాళ్ళు కూడా కూర్చుంటారు దాంట్లో. కూర్చోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. పంచభూతాల సాక్షిగా, అందులో అగ్ని సాక్షిగా వివాహం చేసుకుంటాము. చేసుకున్నప్పుడు ఏం చెప్తాం? ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతిచరామి. మోక్షేచ లేదు. మోక్షం ఎవరి వాళ్ళది, 3 ఉంటాయి. మోక్షానికి ఎవరికి వాళ్ళే. మోక్షం అంటే ఏది? పూజలు కాదు. ధర్మం, అర్థం, కామం ఇద్దరూ కలిసి వ్రతం ఆచరించడం ధర్మం. గృహస్థి యొక్క ధర్మం. సూపర్. గృహస్థ ధర్మం ఇద్దరు ఖచ్చితంగా, ఈ నవరాత్రి వ్రతాలు దంపతులు ఇద్దరు కలిసి ఆచరిస్తే ఇంకా శ్రేష్టం. గుడికి కూడా దంపతి సమేతంగానే వెళ్ళాలి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు, నేను వెళ్ళను. నేను మా వారు ఇప్పటి వరకు నేను తీర్థయాత్రలు కానీ దేవాలయాలు కానీ నేను ఆయన లేకుండా సందర్శించను. ఆయన కుదరదు, నేను వెళ్ళను. ఆయన రారు ఎక్కువగా ఎక్కడికి. ఆయన ఇంట్లోనే అభిషేకము, సంధ్యావందనం అన్ని ఇంట్లోనే, ఎక్కువ రారు దేవాలయాలు. నేను వెళ్ళను. మరి కలిసి వెళ్తారు ఎక్కడికి? నేను ఇంతవరకు కంచి చూడలే, కాశీ చూడలే, మధురై ఎప్పుడో ఒకసారి దేనికో వెళ్ళా. అదే తప్ప నేను ఆయన లేకుండా దేవాలయాలు సందర్శించిన సందర్భం అసలు లేదు, చాలా అరుదు. ఎందుకంటే అక్కడ నేను అగ్నిసాక్షిగా ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతిచరామి అంటే నాతి చరితవ్య అని వారన్నారు. మరి పంచభూతాల సాక్షిగా వివాహం చేసుకుని కన్యాదానంలో నీరు ఉపయోగిస్తారు చూసారా? అక్కడ చూడండి, అగ్ని, గాలి, ఆకాశం ఇన్ని ఉంటాయి. పంచభూతాల సాక్షిగా జరుగుతుంది. మరి మనం ఏం తప్పు చేసినా ప్రకృతిలో రికార్డ్ అవుతుంది కదా. ఏదో రకంగా మళ్ళీ అది తిరిగి మనం బాధపడే అవకాశం ఉంటుంది. కొన్ని పాటిద్దాం, పాటించలేని వదిలేద్దాం, పాటించగలిగిని పాటిద్దాం. అంటే ఇప్పుడు ఆయన రాకపోతే మేము మానేయాలా అని నా మీద ఆడవాళ్ళందరూ యుద్ధానికి లేస్తారు. మానేయాల్సిందే. సతీ సమేతంగా వెళ్తే దానికి ఉన్న విశిష్టతే వేరు. దంపతులు ఎందుకయ్యామండి? ఈ నవరాత్రులు ఖచ్చితంగా ఇద్దరు దంపతి సమేతంగా చేసుకుంటే ఇంకా పుణ్యం. కలశం చెప్పాను కదా, మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, లేనిచో లేదు. దుర్గాదేవి ఫోటో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చిన్న శ్లోకం చెప్తాను, దాంతో చక్కగా ఏ రోజు దేవతగా ఆ రోజు చెప్తా. చక్కగా షోడశోపచార పూజ చేసుకోండి. ఆ రోజు నైవేద్యం ఏంటో చెప్తాను. ఆ రోజు అమ్మవారి గుళ్ళో ఏ రంగు పువ్వులతో పూజ చేయొచ్చో చెప్తాను, ఎలాంటి అర్చన చేసుకోవాలో చెప్తాను. ఇట్లా ఒక్కొక్కటి ఫాలో అవుతూ చక్కగా చేసుకోండి. 2 పూట్లా చేయడం అనేది శ్రేష్టం అండి. ఎంత లేటుగా వచ్చినా నైట్ ఆఫీస్ నుంచి చక్కగా స్నానం చేసుకొని, కంఠ స్నానం చేయొచ్చు. పొద్దున్నే తల స్నానం చేస్తాం కాబట్టి కంఠ స్నానం చేసుకొని చక్కగా పూజ మీకు వచ్చినంత చేసి ఏదో ఒక నివేదన. ఎందుకంటే నివేదనలో కూడా కష్టపడాల్సినవి ఏం ఉండవు. ఎందుకంటే పులిహోర, గుడాన్నము, దద్దోజనము, కట్టు పొంగలి చాలా సింపుల్ గా అయిపోయి ఉంటాయి అమ్మవారి నైవేద్యాలన్నీ కూడా. అందుకని పెద్ద కష్టపడాల్సింది ఏమి ఉండదు. ఏమీ కుదరలేదండి మీకు, అసలు ఈ నివేదనలు చేసే సమయం కూడా లేవు. భక్తిగా ఓ బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఎందుకంటే ఎంగిలి కాని పండు ఏదైనా ఉందంటే అది బెల్లం. బెల్లం చాలా విశిష్టత.
అందుకని బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. పూజ మాత్రం మానద్దు. నివేదన చేయలేదని పూజ మానద్దు. మీకు అవకాశం లేకపోతే బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోండి. అందుకని ఇంకా విధి విధానాలు ఏం పాటించాలి అనేవి మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.